అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ప్రజల పట్ల వివక్షత కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వల్ల విద్యార్థులకు నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం కావచ్చు, కుల వృత్తుల వారికి సామాజికంగా కానీ నైతికంగా కానీ రాజకీయంగా కానీ అన్యాయాల పట్ల చాటి చెప్పడానికి మన వరంగల్ నగరంలో వరంగల్ పురిటిగడ్డపై తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు, ఇతరత్ర రాజకీయ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘ నాయకులు అందరూ కలిసి లక్షలాది ఇక తరలి రావాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రజానీకానికి ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మన పట్ల చూపిస్తున్న వివక్షతను చాటి చెప్పడానికి ఫిబ్రవరి 2వ తారీఖున బీసీ రాజకీయ యుద్ధబేరి హలో బీసీ చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ గౌడ్ గారి ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ సంఘం మద్దతుగా ఇవాళ వందలాది మంది ఇక్కడికి రావడం చాలా అభినందనీయం, గర్వకారణం. వీరందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆ రాష్ట్ర గౌడ సంఘం తెలంగాణ గౌడ సంఘం సంబంధించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గట్టు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు. అట్లాగే ఉపాధ్యక్షులు ఏకాంతం గౌడ్ గారు, అలాగే కార్యదర్శి తీగల లక్ష్మణ్ గౌడ్ గారు, మరీ ముఖ్యంగా ఇవాళ మేము సైతం కూడా ఈ లక్షలాది సభకు బీసీ యుద్ధ బేరి సభకు మేము తప్పనిసరిగా వందలాది మందిని వేలాది మందిని తరలిస్తామని చెప్పి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి తమ్ముడు శ్రీపతి గోపిగౌడ్ జిల్లా అధ్యక్షుడు పూనుకొని అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులను పిలిచి ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చిన సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ గారికి, అట్లాగే హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి గోపిగౌడ్ గారికి, ములుగు జిల్లా అధ్యక్షుడు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ గారికి, వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డమీది రమేష్ గౌడ్ గారికి, అట్లాగే ఇతర మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బిషప్ ములుగు జిల్లా వీరందరికీ అన్న కృష్ణ ప్లీజ్ కమ్. జనగాం వెంకటేశ్వర గౌడ్ గారికి, అందరికి ఇంతకుముందు మన పేర్లు అందరూ చదువుతారు వారికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యం మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల సంఖ్య 10,99,574. ఇది కేసీఆర్ సర్వే. గౌండ్లోళ్ళ సంఖ్య 15,76,297. వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య 43, మన ఎమ్మెల్యేల సంఖ్య 4. వెలమల సంఖ్య 1,02,006 మంది, వాళ్ళ సంఖ్య 13, మన సంఖ్య 4. అంటే మనం అర్థం చేసుకోవాలి రాజకీయంగా ఎంత దూరం ఉన్నామని. ఇప్పుడు ఎందుకంటే గౌడ సంఘం కాబట్టి గౌడ సంఘం అంశం నేను మాట్లాడుతూ ఉన్నా. మన తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా 15 లక్షల జనాభా ఉంటే రెడ్ల సంఖ్య 10 లక్షలు, వెలమల సంఖ్య 1 లక్ష, కమల సంఖ్య 2 లక్షలు. ఈ జస్ట్ ఒక 13 లక్షల జనాభాకు సుమారు 59 మంది ఎమ్మెల్యేల సంఖ్య. మనం నలుగురమేనా? మన సంఖ్య అంతా కూడా లేదు వాళ్ళది. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల జనాభాలో గౌడ సంఖ్య అంతా కూడా రెడ్డి, వెలమ, కమ్మ కలిపితే కూడా సంఖ్య లేదు, కానీ వాళ్ళకు 59 మంది సభ్యులు, మనం 4 మాత్రమే. మనం అర్థం చేసుకోవాలి. దీనిపైన ఈ అన్యాయం పట్ల ప్రజలకు తెలియడానికి వస్తున్న వ్యక్తి తీర్మార్ మల్లన్న. దీనికి ఈ పార్టీ ఆ పార్టీ, ఈ సంఘం ఆ కుల సంఘం ఏ సంఘం మొత్తం దీనికి సంబంధం లేకుండా ఈ సభను మనం యుద్ధం పేరుగా మనం దీన్ని మయమర్చి ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో శాసిస్తున్న రాజకీయ పార్టీలకు కానీ ఒక దిక్సూచిగా ఈ సభ ముందుండాలని కోరుకుంటున్నా. అట్లాగే మిత్రులారా, ఈడబ్ల్యూఎస్ మనం 2.5 కోట్ల మంది ఉన్నాం బీసీలం. మనం బీసీలం 2.5 కోట్లు ఉన్నాం. మనకిచ్చింది ఎంత? 29%. ఈఏ 29% రిజర్వేషన్లు. కానీ రీసెంట్లీ మోడీ సర్కార్ ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చింది. తెలంగాణలో వాళ్ళ సంఖ్య ఎంత? ఇప్పుడే మీకు చెప్పిన 10 లక్షల మంది రెడ్డోళ్ళు, 2 లక్షల మంది కమ్మోళ్ళు, వెలమలు 1 లక్ష మంది, బాపనోళ్ళు అటు ఇటు ఉంటే 1 లక్ష 2 లక్షల కంటే ఎక్కువ ఉండరు. 6% లేరు ఈ రాష్ట్రంలో, 6% లేరు. వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ ఇస్తే నిన్నగాక మొన్ననే డిఎస్సి పడితే ఆ డిఎస్సి లోపట
ఇవాళ మనకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఉద్యోగ అవకాశాలు ఇవాళ రెడ్లకు వెలమలకు కమ్మలకు బాపనలకి రావడం జరిగింది. ఇది ఎంత పెద్ద అన్యాయం. ఇవాళ మన దాంట్లో సాకలి, మంగలి, పెరక, సగర, బోయ, వడ్డెర, గౌండ్ల, కురుమ, గొల్ల, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, 134 ఫకీర్సు, ఇన్ని కులాలు ఉన్నాయి. ఇన్ని పద్మశాలి మిత్రులు ఇక్కడనే వడ్నాల అందరికి రాష్ట్ర అధ్యక్షుడికి వారికి ప్రత్యేకమైన ఆహ్వానం. ఇన్ని కులాలు ఉన్నప్పటికి కూడా 2.5 కోట్ల జనాభా ఇవాళ ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయండి? మనం పొద్దున్న లేవగానే టూత్ పేస్ట్ కొంటాం, కూరగాయలు కొంటాం, నూనె కొంటాం. ట్యాక్స్ ఎవరిది పోతుంది ఎక్కువ అమౌంట్? మన బీసీ కులాలది పోతున్నది. బీసీ కులాలది సబ్బండ వర్గాలది పోతా ఉన్నది. కానీ ఎంజాయ్ ఎవరు చేస్తున్నాడు? ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు? ఇన్స్టిట్యూషన్స్ ఎవరి? మెడికల్ కాలేజీలు ఎవరి? హాస్పిటల్స్ ఎవరి? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉన్నది. కాబట్టి ఈ సభ రేపు ఫిబ్రవరి 2 తారీఖు నాడు బీసీ యుద్ధ పేరు లోపల అనేక అంశాలు ఇవాళ తీర్మానం మల్లన్న గారు కావచ్చు, బండా ప్రకాష్ గారు కావచ్చు, ఇతరత్ర రాజకీయ నాయకులు కావచ్చు, ఇవన్నీ తెలియజేస్తారు, మేధావులు తెలియజేస్తారు. కాబట్టి మిత్రులారా, ఈ గౌడ సంఘం, తెలంగాణ గౌడ సంఘం ఇవాళ నైజాబ్ నవాబును, రెడ్డోళ్లకు, దొరలకు వ్యతిరేకంగా నైజాబ్ నవాబును దించి ఇవాళ నైజాం మీద 7 సంవత్సరాలు 7.5 గడియలు ఇవాళ పరిపాలన చేసిన సర్వాయి పప్పన వారసులందరూ ఇవాళ ముఖ్య వంతుగా మీరు అందరూ ముందు వరుసలో ఉండి ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్న అధ్యక్షుడు గట్టు రమేష్ గౌడ్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, అట్లాగే గోపికి, మన వెంకటేశ్వర అంకుల్ గారికి, అట్లా ఏకంద అన్న గారికి, లక్ష్మణ్ గారికి, ఇతర మిత్రులకు నమస్కారాలు చేసుకుంటున్నా. ధన్యవాదాలు. జై బీసీ, జై జై బీసీ. తెలంగాణ గౌడ సంఘం తరపున వచ్చినటువంటి గౌడ సోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారి ఆదేశానుసారం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గట్టు రమేష్ గౌడ్ నేను తెలంగాణలో జరిగేటువంటి బీసీల అన్యాయం జరగబడుతుంది. బీసీలు చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుండ్రు. ఈ ఇబ్బందులు అందరూ అంటుండ్రు కానీ దాన్ని ముందుకొచ్చి ఆ పార్టీలున్నా ఈ పార్టీలున్నా అని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రావడానికి ధైర్యం చేస్తలేరు. చేసినా కూడా ఏదో సభలాగా పెట్టుకొని మాటలు మాట్లాడి ఊరుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు మరియు మన సుందర్ రాజు యాదవ్ గారు, బండా ప్రకాష్ గారు మరియు వీళ్ళందరూ యుద్ధబేరికి వరంగల్ జిల్లా అంటేనే ఎవరికైనా కూడా రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం. ఎందుకు అని అంటే ఇక్కడ రక్తం బాగా మరుగుతూ ఉంటుంది. అన్యాయాన్ని చూసి ఊరుకోరు. ఏదైనా కూడా పోరాటం చేయాలంటే వరంగల్ చాలా ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి వరంగల్ జిల్లాలో మన బీసీ జాగ్ ద్వారా ఒక యుద్ధబేరి అనేది వాళ్ళు మొదలుపెట్టిండ్రు. ఆ యుద్ధబేరి ఫిబ్రవరి 2వ తారీఖు జయశంకర్ సారు ప్రాంగణంలో ఆర్ట్స్ కాలేజీలో అది 2 గంటలకు మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. కాబట్టి గౌడ సోదరులను 6 జిల్లాలకు సంబంధించినటువంటి గౌడ సోదరులు జిల్లా అధ్యక్షులను మమేకం చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు 1,00,000 మందితోటి ఒక యుద్ధ పేరు పెట్టాలనుకున్నారు. కానీ 1,00,000 దాటే విధంగానే అనిపిస్తుంది ఈ విధంగా చూస్తే. ఎందుకు అని అంటే ఏ కులంలో అయినా బీసీలో ఉన్న వాళ్ళు అందరూ తాళాలు పెట్టి ప్రతి ఒక్కరూ ఒక చైతన్యవంతంగా అన్యాయాన్ని ఇంకా కూడా మనం చూసుకుంటూ ఊరుకుంటే మాత్రం మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికే మనం వెనుకబడి ఉన్నాం. అది ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు నడుం కట్టాలి. ఆ నడుం కట్టిన వాళ్ళు మనకు ఒక దారి చూపెట్టినప్పుడు వాళ్ళకు పూర్తి మద్దతు తెలపాలి. ప్రతి ఒక్కరూ ఆ యుద్ధ పేరుకి ఖచ్చితంగా వచ్చేసి ఒక్కొక్కరు ఒక 10 మందిని కూడా తీసుకొని వచ్చి యుద్ధ పేరు జయప్రదం చేయాలి. దీనికి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, తర్వాత ఇక్కడ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలో మన వరంగల్ 6 జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు పూర్తి మద్దతు మన యుద్ధ పేరుకి ప్రకటించడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు గమనించి
ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలా మంది ఒక 50-60 మంది వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు ఒక 200-300 మందితోటి ఒక యుద్ధ పేరులో దాదాపు తెలంగాణ గౌడ సంఘం నుంచి ఒక 2-3 వేల మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రాత్రి నాకు జిల్లా అధ్యక్షులు ఫోన్ చేసి చెప్పిండ్రు. అన్న, మనం ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు, మనం మనకు ఏ కులములు ఉన్నా పర్వాలేదు, మన గౌడ్స్ అన్ని కులాలతోటి అందరితోటి కలుపుకోపోయే మనస్తత్వం మనకు ఆ ఓపిక, మనకు ఆ ధైర్యం ఉన్నది. కాబట్టి మనం బీసీని ఏకతాటిపై నడిపించడానికి ముందు వాళ్ళు యుద్ధపేరి ప్రకటన చేసినందుకు వాళ్లకు మనం పూర్తి మద్దతుగా తెలుపుకుంటూ వాళ్ళని దిగ్విజయం చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు జరిగే బీసీ రాజకీయ బహిరంగ సభకి సమీకరణలో భాగంగా ఈరోజు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుని యొక్క సలహా మేరకు, సూచన మేరకు ఈరోజు మేము కూడా ఈ బహిరంగ సభకు పూర్తిగా మద్దతు తెలపడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మా బీసీ సంఘం నాయకులు వేణుమాధవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం కార్యదర్శి తీగల లక్ష్మణ్ గౌడ్ గారికి, అదేవిధంగా జనగాం వెంకన్న గారికి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గోపి గారికి, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గారికి, అదేవిధంగా ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా పెద్దలు ములుగు జేఏసీ నాయకులు భుక్షపతి గారికి, అదేవిధంగా మన వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు గడ్డమీది రమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా రాయపర్తి జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఐనోల్ మండలం నుండి అదేవిధంగా అన్ని గడ్డం ఐనవోలు మండలాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గౌడ్ గారికి, అందరికీ దయచేసి కొన్ని పేర్లు ఎందుకంటే టైం లేదు. ఈ యొక్క బహిరంగ సభకి నిజంగా మనం అందరం ముందుండాలి. ఎందుకంటే గత చరిత్ర చూసుకున్న గౌడ్స్దే ఊర్లలో కొద్దిగా పెత్తనం నడుస్తుంది. పంచాయతీల కాడ కానివ్వండి, మన అడ్డాల కాడ కానివ్వండి, ఊళ్ళో ఏడున్నా కూడా గౌడ్స్ అనేది ప్రధాన పాత్ర. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో చాకలోళ్ళ అది మంగళోళ్ళ దగ్గర 10 మంది పోతారు రోజువారీగా, గౌన్లోళ్ళ దగ్గర 10 మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే మన వృత్తి అలాంటిది, మనకు 10 మందితో కలిసే వృత్తి. మనం కూడా కసి మీద ఉన్నాం, ఇన్నేళ్ళు మనకు రాజ్యం రాలేదని. వాస్తవంగా ఎవరో ఒక్కరు పెట్టిన గతంలో, కానీ కొన్ని పక్కదారులు పోయినాయి. కానీ ఆ బాధ ఉన్నది, అయ్యో ఎందుకు ఈ బీసీ సంఘాన్ని పక్కదారి పట్టించిన, అన్యాయం చేసినని మళ్ళీ ఎంచుకున్నారు. వాస్తవంగా వారికి ధన్యవాదాలు తెలపాలి. ఈ బహిరంగ సభను లక్షలాది కాదు, స్వచ్ఛందంగా రావడానికి గ్రామాలలో అట్లా ఉన్నారు. ఇవాళ ముత్యం సంపద అని నల్లబెల్లి 2 సార్లు సర్పంచ్, నేను ఫోన్ చేసిన, అన్నా కొద్దిగా రావాలనే, ఖచ్చితంగా మన వాళ్ళు అందరూ వస్తాను, ఒక 40-50 మందితోటి మనం దీనికి మద్దతు తెలుపుతాను, మీరు ఖచ్చితంగా రావాలంటే ఆయన ఒక ఎడ్యుకేటెడ్ 2 సార్లు నల్లబెల్లి పెద్ద గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఏమన్నాడు తెలుసా, అన్న దయచేసి ఏమనుకోకు, నేను రాలేకపోతున్నా, ఖచ్చితంగా నా సొంత ఖర్చులతో ఒక 50 మందిని మా విలేజ్ నుండి తీసుకొస్తా అనేది మాట ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక గ్రామాలలో మనం సామాజికంగా నలిగిపోయిన గత చరిత్ర చూసుకుంటే ఈ అగ్రకులాల పెత్తనాల కింద మనం వాస్తవంగా నలిగిపోయినాం. మనం కొట్లాడి అనేక గీతా కార్మికులు 5,000 ఎక్స్గ్రేషియా నుండి ఇలా 5 లక్షల ఎక్స్గ్రేషియాకు వచ్చినాం. మరి దీన్ని కూడా సాధించుకుంటే మన ఎక్స్గ్రేషన్ మనమే పెంచుకోవచ్చు కదా. అన్నీ మనమే, బీసీలో ఏం కావాలన్నా అవన్నీ కార్పొరేషన్ అన్నారు. గీతా కార్మికుల కార్పొరేషన్ ఇంతవరకు ఎవడు వచ్చుడు చెప్పుడు పోవుడే. మనకు 2,000-5,000 కోట్లతోటి మనం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత 70 ఏళ్ళ కాంచి మనం మొత్తుకుంటాడు. ఎవడన్నా మన యొక్క అంశాన్ని పట్టించుకున్న నాదుడు ఉన్నాడా? అందుకనే మన రాజ్యం మనకు వస్తే, మన చేతిలోకి వస్తే మనం ఏదైనా చేసుకోవచ్చు.
ఇవాళ మత్స్య కార్మికులు అనేక మంది ఇవాళ చెర్లలో చనిపోతాను, వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం నుండి వృత్తి లేదు. ఇవాళ అనేక మంది వ్యాపారం చేసుకొని యాక్సిడెంట్లలో చనిపోతాను, ఎవరికి ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు. మనకు నిజంగా మన గొప్పతనం, ఎందుకంటే కాలు ఇరిగినా 5 లక్షలు వస్తాయి, ప్రమాదం జరిగి చనిపోతే 5 లక్షలు వస్తాయి. ఎవరికి లేదు 2000 ఎక్స్గ్రేషియా పెన్షన్ మనకుంది. ఎందుకంటే మన దగ్గర పోరాట పటిమ ఉంది కాబట్టి మనం ఇవన్నీ సాధించుకున్నాం. ఈ యొక్క బీసీ గర్జనలో కూడా బహిరంగ సభలో కూడా మన యొక్క ముఖ్య పాత్ర ఉండాలని కోరుచు నేను ముగిస్తున్నాను. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు పల్లెపు లక్ష్మణ్ గౌడ్ అన్న నాయకత్వంలో మన వేణుమాధవ్ అన్న పిలుపు అన్న మీ సంఘం తరపున రావాలన్నప్పుడు మన బీసీ నాయకుడు వేణుమాధవ్ అన్న గౌడు మేము ఒకడే మమ్మల్ని పిలిచినప్పుడు మేము అన్నాం, అన్న మాకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సభ అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టపుర ఏకతన్న గౌడు వెంకటేశ్వర గౌడు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు దగ్గర పేరు పేరు నమస్కారం. వేణుమాధవ్ అన్న మీ సంఘం తరపున రావాలన్నప్పుడు మేము ఒక్కడే చెప్పినాం, అన్న మా సంఘం ఆషామాషిగా లేదు, మా సంఘం 6 జిల్లాల అధ్యక్షులు ఉన్నారు, 6 జిల్లాల కమిటీలు ఉన్నాయి, స్టేట్ కమిటీ ఉంది, మాకు ప్రత్యేకంగా అవమానం ఇస్తేనే మేము వస్తాం, మీకు 40 మంది 50 మంది చూపించే కెపాసిటీ మేము చేస్తాం అన్నట్టే వేణుమాధవ్ అన్న చెప్పిన మాట ప్రకారమే ఇలా మేము చూపించినాం. మా సంఘాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తూ మేము వేరే సంఘాల గురించి మాట్లాడుతున్నాం. మా తెలంగాణ గౌడ సంఘం జేఏసీ సంఘం లేదు, జేఏసీ సంఘంలో మా సంఘం లేదు, సపరేట్ మా తెలంగాణ గౌడ సంఘం నాయకత్వంలో మేము పనిచేస్తాను. ఈ తీర్మానం వలన సభకు సుందరరాజు అన్న సభకు మా గౌడ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ ఈ అవకాశం పెద్దలకు నమస్కరిస్తాను. నా పేరు శ్రీపతి ప్రభాకర్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిని, జయశంకర్ భూపాల్పల్లి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి బీసీ అన్ని కులాల వారు గౌడ సంఘం తర్వాత వేరే అన్ని కులాల వారి అలా రౌండ్ టేబుల్ జరగడం జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లాల అధ్యక్షులు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, గౌడ సంఘం నాయకులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మనకు పల్లె లక్ష్మణరావు అన్న ఆధ్వర్యంలో ఇవాళ మనం ఇక్కడ వరంగల్లో బీసీ కులాల వారు అందరం కలవాలని రౌండ్ టేబుల్ సమావేశమైంది. మరి ఎందుకంటే మనకిప్పుడు 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు మన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు మన బీసీ కులాల వారికి మొత్తం అందరికీ ఉండి మనం ఎన్ని నష్టపోతున్నాము ఏంటిదనేది గర్జన పెట్టిండు. మరి అందుకని ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంటు మన గట్టు రమేష్ అన్న గారికి, మరి అదే విధంగా స్టేట్ కమిటీ జనగం వెంకన్న గారికి, మరి అదేవిధంగా పట్టాపురం ఏకాంతం అన్న గారికి, వేణుమాధవ్ అన్న గారికి, పల్లె లక్ష్మణ్ అన్న గారికి, మరి మిగతా శ్రీపతి గోపి గారికి, మన భిక్షపతి అన్న గారికి ములుగు జిల్లా, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరి కొంచెం పేర్లు మాత్రం నాకు పూర్తిగా తెలియదు, ఏమనుకోకండి. అన్ని అన్నలకు తమ్ములకు అందరికీ నమస్కారం. మరి రేపు మనం జరగబోయేది మనం గౌడ్స్ మాత్రం అలా చూస్తే 15 లక్షల మంది ఉన్నాం, మిగతాది రెడ్డిస్ తక్కువనే ఉన్నారు, వెల్మాస్ తక్కువనే ఉన్నారు. ఇంతమంది తక్కువ ఉన్నప్పుడు మనకు రిజర్వేషన్ కూడా తక్కువనే ఉన్నాయి. మనకు ఆ రిజర్వేషన్ ప్రకారంగా కావాలంటే మనం ఖచ్చితంగా ఈ అన్ని రిజర్వేషన్లు రావాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, కనీసం మనకి ఇంకా ఉన్నటువంటి సర్పంచులు రావాలంటే బీసీ కులాల వారు అందరం ఖచ్చితంగా ఏకమైతేనే మనము ఏకతాటిగా పోతేనే మనకు వస్తాయి. అందుకని రేపు 2వ తారీఖు జరగబోయేది మరి మనకు ఇచ్చిన మన రాష్ట్ర కమిటీ మేరకు మన గౌడ సంఘం, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులకు అందరికీ మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత జిల్లా అధ్యక్షులకు ఇస్తున్నారు కాబట్టి ఎంతమందిని తీసుకురావాలో ఏం కథ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా చెప్పిన దానికంటే ఎక్కువనే తీసుకొచ్చి జయప్రదం చేసి ఖచ్చితంగా మన బీసీ కులాల వారి తాటి ఏందో అనేది చూపించాలి. మనకు నష్టపోతున్నాం. వాస్తవంగా చేయాలంటే ప్రతి ఒక్కరికి మన గౌడ్స్కు మాత్రం వాస్తవంగా ఎక్కడ మాత్రం రుణాలు అనేటివి లేవు. ప్రతి ఒక్కరికి రుణాలు ఉన్నాయి, సబ్సిడీ ఉన్నది, మనకు మాత్రం లేవు. అయినా కానీ మనకి ఇప్పుడు మన ఉన్న గౌడ్స్కు మాత్రము అప్పుడు బుర్ర వెంకటేశం గౌడ్ ఐఏఎస్ గారు ఉన్నప్పుడే మనకు అప్పుడు చనిపోతే 30,000 ఇచ్చేది, తాడి చెట్టు మించి వెళ్ళి పడితే 15,000 ఇచ్చేది,
చనిపోతే మాత్రం ఎక్స్గ్రేసియా 5 లక్షలు వచ్చేది. కానీ మిగతాది మాత్రం 3 డాక్టర్లు సర్టిఫై చేస్తేనే మనకు ఖచ్చితంగా ఇచ్చేది. అది కూడా లేకుండా చూద్దాం. ఇప్పుడు మనకు ఉన్నోళ్ళంతా మనకు ఏకతాటిగా మనకు తీన్మార్ మల్లాన్ ఉన్నాడు, అన్ని కులాల వారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ముందుకు పోయి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా అధిక పెద్ద సంఖ్యలో తీసుకొచ్చుకొని మనలోనే ముందుకు తీసుకుపోయి చేయాలని ఈ విధంగా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లా గౌడ సంఘం తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరియు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. బీసీ రాజకీయ యుద్ధబేరి ఆదివారం 2వ తారీఖున దాన్ని విజయవంతం చేయాలని అందులో భాగంగా పల్లె లక్ష్మణ్ గౌడ్ మా రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆదేశానుసారం మద్దతుగా 2వ తారీఖు విజయంతం కోసం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి గట్టు రమేష్ అన్న అధ్యక్షులు మరియు లక్ష్మణ్ గౌడ్ గారు, ఏకాంతం గౌడు, వెంకన్న గౌడు, గోపి గౌడు, శ్రీపతి ప్రభాకర్ గౌడు, శ్రీకాంత్ గౌడు తదితరుల పేర్ల అందరికీ ఉద్యమవందనాలు తెలుస్తున్నా. సరే, వాస్తవం చెప్పాలంటే బీసీలు రాజ్యాధికారం సాధించాలని ఉద్యమము నారగోని కాంచెలు ఎప్పటి నుండి నడుస్తున్నది. ఇది వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ప్రభుత్వానికి వస్తానని ప్రకటించింది. కానీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు. 42% రిజర్వేషన్లు ఇస్తా స్థానిక ఎన్నికలు అని చెప్పి ఇంతవరకు కూడా అమలు చేయలేదు. వాస్తవం చెప్పారంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మనం ఇదే వేదికగా గౌడ సంఘం ద్వారా డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే అదేవిధంగా వాస్తవం చెప్తున్నాం, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు అవుతున్నారు, అగ్రకులాలు పరిపాలిస్తున్నారు. మరి బీసీలు రాజ్యాధికారం రావడం లేదు. కానీ మళ్ళీ మనం అవే జెండాలు మోస్తున్నాం. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీలు కాకపోతే ఈ జెండాలు మోస్తున్నాం. వాళ్ళు ఉంది 6% రెడ్డోళ్ళు ఎలుమలు అంతా 2%, 3%, 5% కూడా లేరు ఉండరు. ఏ ఊళ్ళో ఉన్నా కూడా, ఏ గ్రామానికి పోయినా, ఏ మండలమైనా, ఏ జిల్లా పోయినా ఎంత ఉంటారు వాళ్ళు, రెడ్డోళ్ళు ఎలుముతారు. అయినా వాళ్ళే రాజ్యాధికారం సర్వీస్. మరి బీసీలకు రాజ్యాధికారం ఏంటంటే మనమే తప్పు చేస్తున్నాం. ఇంతకుముందు ఫస్ట్ రమేష్ అని అన్నాడు, మన దాంట్లో ఐక్యత లేదు, కమిట్మెంట్ లేదు, కుల సంఘాలలో ఐక్యత లేదు, బీసీలలో ఐక్యత లేదు. రెడ్డోళ్ళ జెండాలు మొత్తం, ఎలుమల జెండాలు మొత్తం. వీరు ప్రత్యేకంగా ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఆయన ఇంకోళ్ళకి పోతే కోలేస్తారు. అంతే కదా. రేపు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత పరిపాలన చూస్తే అదే ఉన్నది కదా. మనం ఏకదాటి లేకనే కదా. మనకు ఇప్పుడు మనం 80%, 90% మనం ఉన్నప్పుడు 5% వాళ్ళు ఎందుకు మంత్రులు అవుతున్నారు, సీఎంలు ఎందుకు అవుతున్నారు? మన ఎందుకు ఆడలేదు? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో 40% రిజర్వేషన్ కల్పించాను. కామారెడ్డి డిక్లరేషన్ వాడు అది చేయకుంటేనే ఇప్పుడు 10 తారీఖున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. 10 తారీఖు నోటిఫికేషన్ అట్లా నాకు తెలిసినంతవరకు అయితే ఎలక్షన్ కోడ్ అంటారు, ఎలక్షన్స్ వస్తాయి. ఇంకా నీకు బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ వర్తిస్తుంది? బీసీ అభ్యర్థులు ఎక్కడ సర్పంచ్, ఎంపీ, జెడ్పీటీసీ అవుతాడు, జెడ్పీ చైర్మన్ ఎక్కడవుతాడు? మా రోజు వీరైనా ఏమన్నానండి, మా రోజు నిన్న మనం ఎంతమంది మనకంత వాటవాలని డిమాండ్ చేసి ఉద్యమం స్టార్ట్ చేసింది ఇవాళ. అంటే ఆయన ఎన్కౌంటర్ రావడంలో ఇది మూలపడ్డది. మనం ఎంతమంది మనకు వాటగాల, మన బీసీ వల్ల మన గౌరవం ఉన్నాం, మనం ఎంతమంది మన వాటగాలు డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాధికారం మన వాట కావాలన్నా వద్దా, మన రిజర్వేషన్ కావాలన్నా వద్దా? 42% రిజర్వేషన్లు కానీ గతంలో ఉద్యమం చేస్తే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి సిగ్గుపడుతున్న ప్రభుత్వం. ఇచ్చిన హామీని అమలు చేయడం లేదు, దానికోసం ఉద్యమం చేయడం లేదు. ఇవాళ మా రోజు బిర్యానీ ఇవ్వాలండి, సాకల ఐలమ్మ ఇవ్వాలండి, బీసీ నాయకులు కదా. ఎందుకంటే మన నాయకులు ఉద్యమం చేయలేదా? అరే మనం 100%, 90% మనం ఉంటే ఇవాళ రెడ్డోళ్ళని పరిపాలిస్తే మనం ఇవాళ బానిస బతుకుంటా, ఉద్యమాలు చేయకుండా ఇవాళ సంఘాలు విచ్చలబెట్టి, బీ సంఘాలు విచ్చలబెట్టి చేసుకోవడం వల్ల ఇవాళ ఐక్యత లేని వల్ల రెడ్డోళ్ళని వాళ్ళు పరిపాలిస్తారు. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు పరిపాలిస్తున్నారు. మరి మనం ఇంత శాతం ఏం చేస్తున్నాం? ఇవాళ మనం ఎందుకు ముఖ్యమంత్రి కావలేదు? బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలని డిమాండ్ చేయలేదు? బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కావడం లేదు? ఎందుకు ప్రకటించే పార్టీ ప్రకటించగలరు? అన్ని పార్టీలు ఇవాళ రెడ్డోళ్ళు ఎల్మలో పెట్టుకుని ఇవాళ లాస్ట్ మన ఉద్యమాన్ని గురించి మన తలవకి కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుని చేసింది. మరి వేట్పేట ఎందుకు చేయలేకపోతున్నాయి? ఇలా కిషన్ రెడ్డి ఉన్నాడు అంటే మన ఉద్యోగ ఫలితమైన బీటల రైతు రైతులు కావచ్చు, బండి సంజయ్ అవుతాడు, మన ఉద్యోగ పోరాట ఫలితం బీసీ అంతా. ఇవాళ ఆర్ కృష్ణ అన్నాడు, ఇవాళ ఎమ్మెల్యే మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అన్నాడు, ఇవాళ ఇంకో పార్టీ అని మన బీజేపీ పార్టీ అని ఎమ్మెల్సీ అంటాడు. అంటే పార్టీలకు ఎవరి పార్టీ వాళ్ళకు మద్దతు ఇచ్చి తాకట్టు పెట్టి మనం వాళ్ళ బీసీలకు ద్రోహం చేస్తున్నారు కదా. మన సంఘంలో మనం ద్రోహం చేస్తున్నాయి కదా. ఇవాళ జాసీలు మన గౌడ కానీ ఒక నడుపుతున్నాడు, ఇంకొకరు నడుపుతున్నాడు. అంటే బీసీలంతా ఒక్కతాటికి వస్తే బీసీలు రాజ్యాధికారం అవుతాయి కదా. మనం ఎందుకు ఒక్కతాటికి రాలేకపోతున్నాం? మన కులాలు ఉన్నాయి, మన గౌడ సంఘం ఎందుకు ఒక్కతాటికి రాలి? మన దగ్గర 50 సంఘాలు ఎందుకున్నాయి, 40 సంఘాలు ఎందుకున్నాయి? మనకి తెలియకున్నదా? బీసీలకు గౌరవులకైనా ఇతర కులాలకైనా తక్కువ ఉన్నదా? బీసీలకైనా తెలియకున్నది చెప్పండి ఒకసారి. మనం తెలియకుండా ఇవాళ చాపర్తి కుమార్ గడికే పాపం బీదోడు అమర దీక్ష చేసిన గీసుకుండా నేను పోయినా ఒకసారి, నేను ములుగు నచ్చి 2-3 సార్లు పోయినా. ఇవాళ సైకిల్ యాత్ర చేస్తాను అంటే బీసీ కోసం కొంత గులా ఉన్న వాళ్ళు, జీన్స్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడతారు ఉన్నారు. ఇవాళ సాయి నరేంద్ర ఒక వర్గం అంటారు, ఇంకొక వర్గం అంటారు,
మా బైరామకృష్ణ ఇంకొక వర్క్ అంటారు, ఇంకొక వర్క్ అంటే ఈ విధంగా కాకుండా దయచేసి అందరూ రాజకీయ పార్టీ పెట్టండి, బీసీలకు రాజకీయ చూద్దాం, రాజకీయ యుద్ధం పేరు రాజకీయ పార్టీ ప్రకటించండి. ఇప్పటిదాకా జెండాలు మోసడం ధర్నాలు చేసిన రాష్ట్ర రేవంత్ రెడ్డి దేవుడు అన్నాం, కేసీఆర్ దేవుడు అన్నాం, చంద్రబాబు నాయుడు అన్నాం, బైసరాజు దేవుడు అన్నాం. దయచేసి పక్క పెట్టి మరి ఇప్పుడు మనం ఒక రాజకీయ వేదిక అన్ని పట్ల కూడా రాజకీయ వేదిక పెట్టుకు అయిపోతుంది కదా. ఈ స్థానిక ఎన్నికలలో సీరియస్ ఉద్యమిస్తే మనకు రిజర్వేషన్లు వస్తాయి కదా. నాకు తెలిసిన వరకు అయితే ఈ రిజర్వేషన్లు 42% కూడా ప్రకటించే అవకాశం లేదనిపిస్తున్నది. ఎందుకంటే మనకు ఈ 10వ తారీఖు నోటిఫికేషన్ వచ్చేది ఫిబ్రవరి అని అనుకుంటున్నా. అంటే ఈ స్థానిక ఎన్నికలు కూడా మనకు రిజర్వేషన్లు పాటించే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి చాలామంది మాట్లాడవాళ్ళు అంటున్నారు కాబట్టి అన్న నేను చిన్న ఒపీనియన్తో ముగిస్తున్నాను. తప్పకుండా ఫిబ్రవరి 2వ తారీఖున తిరుమల మల్లన్న నాయకత్వంలో జరిగే బహిరంగ సభకు మా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ మా ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ప్రకటించిన మద్దతుకు సంపూర్ణంగా ములుగు జిల్లా నుండి పెద్ద ఎత్తున గౌడలోని బీసీలను తెలియజేసి ఇస్తున్నాను. జై గౌడ, జై గౌడ. తీసుకొచ్చి మాకు తెలపడంతోనే మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు పల్లె లక్ష్మణరావు గౌడు నాయకత్వంలో మేమందరము ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు డివిజన్ మండల నాయకులందరము చర్చించుకుని ఇటు విషయాన్ని అన్నగారికి తెలియజేసి అదేవిధంగా ఈ విషయంపై మన స్పందనను ఖచ్చితంగా హలో బీసీ చలో వరంగల్ కార్యక్రమము ఉద్దేశము మన భవిష్యత్ కార్యాచరణ బీసీలకు ఎంతో ఉన్నతమైన బాట వేస్తున్న మన తీన్మార్ మల్లన్న గారు మరియు సుందర్రాజ్ యాదవ్ గారు మన అన్నగారు వీళ్ళంతా కలిసి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని చాలా రిస్క్ అయినా కూడా తక్కువ టైంలో దీన్ని తీసుకున్నారు. కానీ మనమందరము చైతన్యవంతంగా వీళ్ళకు సహకరించి ఇట్టి కార్యక్రమాన్ని మనము ప్రతి గౌడ బిడ్డను బీసీ వర్గాలను ఆహ్వానించి సభను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి మిగతా అన్నలు కనీసం ఒక్కరం 50 మందిని వేసుకున్నా కూడా మనకు 15,000 మంది ఈజీగా అవుతారు. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు మన కళ్ళుకొచ్చే మన గీత కార్మికుల దగ్గరికి కళ్ళుకొచ్చే వారికి ప్రతి ఒక్కరికి వచ్చే బీసీలకు అందరికీ మనం చెప్పడం ద్వారా వాళ్ళు కూడా సభకు స్వచ్ఛందంగా తరలి వస్తారు. మేము చాలా సందర్భాలలో గ్రామాలలో కూడా ఈ 2 రోజుల నుంచి ఇటు విషయాన్ని తెలియజేయగానే అన్న మంచి ఆలోచన, మంచి లైన్ తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎవరు లైన్ తీసుకుంటున్నారు డ్రాప్ అవుతున్నారు, ధైర్యంగా ఒక అడుగు ఎవరో ఒకరు ముందుకు వేస్తేనే మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారు. యువకులు, రాజకీయ నాయకులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని కార్యరూపంగా ఇప్పటి వరకు తీసుకురాలే. తీసుకొచ్చిన మల్లన్న కానీ అన్నకు సుందర్ అన్న కానీ సార్ గారికి కానీ మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా వంతుగా మేము ఒక 15 లక్షల మందిని మేము తప్పకుండా తీసుకొని వస్తామని తెలియజేస్తున్నాము. అమూల్యమైన సందేశాన్ని ఇచ్చుకుంటూ బీసీని ఏకతాటిపై తీసుకురావడానికి నడుం కట్టిన సుందర్రాజు అన్నకు మరొకసారి ప్రశంసించుకుంటూ అన్న ఒకసారి మాట్లాడాలి అని కోరుతున్నాను. జై బీసీ, జై బీసీ. ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఇంతమంది గత వారం 10 రోజులకి వెళ్ళి చూస్తుంటే బీసీలు అయితే చైతన్యం వచ్చింది భయ్య. ఇన్ని సంఘాలు, ప్రతి కుల సంఘం ఇలా చూస్తాను, సంబరంగా అనిపిస్తాను. ఇదివరకు నెలకు అవసరం 3 నెలలకో 4 నెలలకో మా తమ్ముడు అవపడేది, వాళ్ళు వీళ్ళు అవపడేది. కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చైతన్యం, అంటే ఈ చైతన్యమే రాబోయే రోజుల్లో మనకు రాజ్యాధికారం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో తెలంగాణ గౌడ సంఘం ముందుగా విచ్చేసిన నాయకులందరికీ, గౌడ సంఘ నాయకులందరికీ పేరు పేరున
బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర సంఘ ఈ తెలంగాణ గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి రాకున్నా వారికి ఒక గట్టి సపోర్ట్లు కొట్టాలి. ఇక్కడ విచ్చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్ అన్నకు, ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లా అధ్యక్షులకు, ఎందుకంటే పేర్లు చాలా ఉన్నాయి, ఏమనుకోవద్దన్నా, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి విషయానికి వస్తా. ఓకేనా? మీరు పర్మిషన్ ఇస్తే ఓకేనా? ఇక్కడ విచ్చేసిన గౌడ సంఘ నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఇది ఒక చరిత్ర అన్న. 2వ తారీఖు ఫిబ్రవరి నాడు ఒక చరిత్ర సృష్టించబోతాను. అది వరంగల్ నడిబొడ్డున ఆర్ట్స్ కాలేజీలో నాంది పలకబోతాను. మనందరం చూసినాం, చిన్నప్పటికే చూస్తున్నాం. బీసీ కృష్ణన్న ఆర్గనైజేషన్లో తిరిగినాం. ఇప్పటి కృష్ణన్న కొట్లాడుతూనే ఉన్నాడు. ఇక వచ్చే ఎలక్షన్లు వస్తుందా, ఇంకా రాబోయే ఎలక్షన్లు వస్తుందా అంటాను. కానీ అది 100 సంవత్సరాల దూరం దాకా అవపడదు. మొన్నటిదాకా ఎప్పుడైతే పులిబిడ్డ మల్లన్న వచ్చి చలో సుందర్భాయ్ ఓ కార్యక్రమం చేద్దాం, ఎవ్వరు చేయండి. ఎందుకంటే మొన్నటి వరకు ఏంటి, ఓ రౌండ్ టేబుల్ సమావేశం, బీసీ మీటింగ్ అంటే ఓ రౌండ్ టేబుల్. గత ఎలక్షన్లో నేను, వేణు, భాస్కర్ అన్న అందరం కలిసి అరే బీసీ వినయ్ భాస్కర్ని గెలిపించాలని, ఇక మా రామసాయన్ అన్నాడు పెద్దోడు, మా చిన్న బాపుతో కూడా తిరిగినోడు, మళ్ళీ మాతో తిరుగుతున్నాడు. మీ అందరం కలిసి 3,000 మందితో బీసీ సభ పెట్టినాం విష్ణుప్రియ. ఇక నాకు తెలిసేదే గదే హైయెస్ట్ అనుకున్నాను. కానీ ఇప్పుడు 1,00,000 మంది అంటే డిమాండ్ అందరికీ తెలుసు, ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. వాళ్ళు పట్ట పగలే ఈడబ్ల్యూఎస్ కింద మన పిల్లల ఉద్యోగాలు పట్టుకెళ్తారు, మెడిసిన్ సీట్లు పట్టుకెళ్తారు, ఇంజనీరింగ్ సీట్లు పట్టుకెళ్తారు. అంటే వాళ్ళు ఇచ్చే కాడు ఉన్నారు కాబట్టి వాళ్ళే రాస్తారు. అరే నేను జీవో తీస్తారా మీ మన పొలగాలకు అందరికి చలో వెనక దారికి వెళ్ళి పట్ట నౌకర్లు పట్టుకెళ్ళండి, మెడిసిన్ సీట్లు పట్టుకెళ్ళండి. ఎందుకంటే 6% ఉన్న ఓసీలకు 10% అని. మనం ముస్లింలను కలుపుకుంటే 65% బీసీలు ఉన్నాం. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా బీసీ ఇచ్చారు కాబట్టి 65%. మనకి ఇచ్చేది ఏంటి 27-29%. మన కాడికెత్తనో సగం కూడా మనకు దక్కదు, వాళ్ళ కాడికెత్తనో డబుల్ దక్కుతుంది. ఇది ఎందుకు అంటే వాళ్ళు కుర్చీ మీద కూర్చున్నారు, మనం కుర్చీ కింద కూర్చున్నాం. మనం ఓన్లీ ఇప్పటి వరకు 77 ఏళ్ళకి ఓట్లు వేయడానికే పరిమితం అయిపోయాను. ఇవాళ 14 లక్షల మంది ఓటర్లు ఓసీలకు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారే. 2 కోట్ల ఉన్న బీసీలకు మాత్రం 19 మంది అని. ఇది ఎక్కడ న్యాయమే? ఇదన్నీ మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే లేపినామో ఆ రోజు ఏమన్నాం, నీళ్లు నిధులు ఉద్యోగాలన్నీ ఆంధ్రలో లేపుకపోతాలో దగపడుతుంది తెలంగాణను. ఇవాళ మన భాష ఏముండాలి, అరే మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు మీరు పట్టుకపోతారు రవై. ఇవాళ రైతు బంధు పేరు మీద 40% ల్యాండ్లు అంతా మీకే ఉండే, మీరు ఉన్నది 6%. కదా ఇవాళ ఏ స్కీమ్ పెట్టినా కానీ పైసలు మాత్రం లాస్ట్ వాళ్ళ ఇంట్లోకి పోతాయి. ఇలా ఆరోగ్యశ్రీ అంటే మన బీసీలకు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయా, పెద్ద హాస్పిటల్ అన్నీ వాళ్ళే. ఏది పెట్టినా అల్టిమేట్లీ ఈడైన బిల్లుకు సంతకం పెడతాడు, అట్లాస్ పోయి వాళ్ళ ఇంట్లో చేరుతాయి పైసలు. మరి ఈ పైసలంతా ఇచ్చేటోళ్ళు ఎవరా? ఈ ట్యాక్సీలు కట్టేటోళ్ళు అందరం మనమే. సబ్బు మీద కడతాం, ఆయిల్ మీద కడతాం, ప్రతి చిన్న వస్తువు మీద మనం కట్టే ట్యాక్సీలు మొత్తం వాళ్ళ కుప్ప వాళ్ళ చేతికి వస్తుంది. వచ్చినాక వాళ్ళు పంచుకున్నట్టే, ఓ స్కీమ్ పెట్టుకొని పంచుకుంటారు. వాళ్ళకి ఇక్కడ ఇంతమంది ఉన్నారా, కోట్లకు తగ్గ కాంట్రాక్టర్ ఉన్నారా అండి మన బీసీలో. మేఘా కృష్ణారెడ్డి
20 ఏళ్ల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, గాలి జనార్దన్ రెడ్డి ఎట్లుండే 20 ఏళ్ల క్రితం ఇప్పుడు ఎట్లున్నాడు. వాళ్ళకు లక్షల కోట్లు వస్తాను, ఏడికెళ్ళి వస్తాను. నిజంగానే పార పట్టిండా, నాగలు బట్టి దున్నిండా, ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఒక్కసారి మనం ఆలోచిస్తే అన్ని రాష్ట్రాలు వీలైనా తీసుకుంటోళ్ళు వీలే కదా. ఇవాళ కాంట్రాక్టు ఇవాళ 100 కోట్లు అంటే మళ్ళీ వారం రోజుల తర్వాత అది అరే పైసలు అవసరమయ్యా ఇంకో 20 పెంచి అంటాడు, 120 కోట్లు అవుతుంది. అరే ఇంకాస్త అవసరం ఉన్నాయి అంటే 150 కోట్లు అవుతుంది. ఎట్లా పెరుగుతాయి? గింతకన్నా రేట్లు పెరిగినాయంటే ఎవడు అరేటో లేడు కదా. ఇటు ఇంజనీర్లు వాళ్ళేనే, ఎమ్మెల్యేలు వాళ్ళేనే, మంత్రులు వాళ్ళేనే. ఇది ఒక స్కీమ్, ఆడ పోతే మనకు తెలుస్తుంది. ఇవాళ ప్రతి రూపాయి మనం కట్టే ట్యాక్స్, మన దాంట్లో బీసీలలో ట్యాక్సీలు ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? మీ దగ్గర మున్సిపల్ ట్యాక్స్ ఎక్కువ శాతం ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరన్నా తెలుసా మీకు? జయ నర్సింగ్ ఎవరిదో తెలుసా అని? నరసింహారెడ్డి. మీకు ఆయన పేరు మీద ఒక బ్యానర్ కట్టిల్లు ఎక్కడ? పోలీస్ స్టేషన్ ముందట. హయ్యెస్ట్ ట్యాక్స్ ఎగ్గొట్టిన మనిషి కానీ ఇప్పటికి కూడా ఉన్నట్టున్నది. 1 కోటి పైన మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టాలి. ఇవాళ నువ్వో నేను 5,000 ట్యాక్స్ కట్టకపోతే లొల్లి లొల్లి చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. ఆయన ఎగ్గొట్టింది 1 కోటి పైన ఉన్నది. ఆ 1 కోటి పైన ట్యాక్స్ ఎగ్గొట్టి కూడా నడుస్తూ ఉంటుంది. ఆయన ముట్టుకుంటాడు ఉండడు. ఎవరో కమిషనర్ వచ్చి ఆయన పేరు మీద బ్యానర్ రాసి పెట్టాడు. ఈయన హయ్యెస్ట్ కొట్టే ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరు అంటే ఆ లిస్ట్ మొత్తం చూస్తే వాళ్ళే అవపడతారు. నువ్వు నేను అవపడుతున్నా? మనం 3,000 ఇంటి ట్యాక్స్ కట్టాలంటే వాడు వచ్చి పరేషాన్ చెప్తాడు. గిట్లా తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళు చూస్తే మొత్తం వాళ్ళే అవపడతారు. నువ్వు నేను అవపడుతున్నా? సో గవర్నమెంట్తో లబ్ధి పొందిందంటే మనం ఏమనుకుంటాం? అయ్యా నాకు సీటు దొరికింది, నాకు 1,00,000 రూపాయల బీసీ లోన్ వచ్చింది అనుకుంటాం. ఆ 1,00,000కు మనం వణుకుతా ఉంటాం కట్టడానికి. ఇవాళ ఏదైనా స్కీమ్ మీద ఎత్తుకున్నారు అంటే మీరు వాళ్ళ లిస్టు చూడండి. హైదరాబాద్ చుట్టూ ఉన్న జాగలని ఎవరి చేతిలోకి పోయినాయా? ఇవాళ పద్మాలయ స్టూడియో ఎవరిదా? అది ఎవరి జాగ ఉండే ఎవరి ఇంటికి పోయింది. ఆ రోజు కమ్మోలు దానం చేసుకున్నారు, తర్వాత రెడ్డి దొరలు దానం చేసుకున్నారు, తర్వాత ఇంకో ధర వచ్చి ఆయన దానం చేసుకుంటాడు. ఇండస్ట్రీలు వాళ్ళే పెడతారు. ఇవాళ ఒక అపోలో హాస్పిటల్ నాకు తెలిసి 8,500కు ఒక ఎకరం అమ్మిలే. 32-33 ఎకరాలు. ఇప్పుడు ఒక గజానికి దానికి ఎంత రేటు తెలుసా? 3 లక్షల రూపాయలకు ఒక గజం. అంటే 1,000 కోట్లు వాళ్ళు అప్పనంగించుకుంటారు. ఈ డిజిటల్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు దానికి తగ్గట్టు రూల్ తయారు చేస్తారు, జీవో తయారు చేస్తారు. ఎందుకంటే జీవోలు ఇచ్చే కాడ మనం ఉండవా, చూసే కాడ మనం ఉండవా. ఇంకా టైపింగ్ కొట్టే కాడ మనం ఉంటాం, కానీ అది కూడా మనకు ధైర్యం చేసి మనకి చెప్పుకోలేం. ఎందుకంటే దోసుకపోయేటోళ్ళు వాళ్ళు అనేది తెలిసినా ఆ సెక్రటరీ సపరేట్గా నోరు మూసుకొని కూర్చున్నాం. లేదంటే ఆయన ఆ సెక్రటరీకి వెళ్ళి తీసిపడి ఆదిలాబాద్కో నిర్మల్కో ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఉద్యోగం చేసుకున్నా కానీ భయంగా ఉద్యోగం చేయాలి, కాంట్రాక్ట్ చేసినా భయంగా చేయాలి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మన రాజ్యాధికారం రావాలి. ఇవాళ తీర్మాల్ మన్నన్న 1,00,000 మందితో సభ పెడుతున్నాం. మన అందరం కలిస్తేనే 1,00,000 సభ సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకొని ఇవాళ మేము యాదవ్లో 20,000 మందితో రావాలని మేము ప్లాన్ చేసుకుంటాను. గౌడలు 20,000, ముదిరాజులు 25-30 అనుకుంటారు. ఇట్లా మనం ప్రతి ఒక్కరం కాక కలిసి, విడిపోయి ఎట్లా అయింది పరిస్థితి, కలిస్తే ఎట్లుంటుందో చూపిద్దాం. ఇవాళ మనం కలిస్తే బలం ఎట్లుంటుందో చూపిద్దాం. ఎందుకంటే మనం ఇండివిజువల్గా ఆడి అన్నీ ఓడిపోయాం. కుల సంఘాలు పెట్టుకున్నాం, ఉండండి, కుల సంఘాన్ని కాదని అనట్లేదు. కానీ ఈ కుల సంఘాలన్నీ ఏకతాటి మీదకి వస్తే సీమ ఎట్లుంటుందో చూపిద్దాం. ఇవాళ ఏ ఉద్యమం తీసుకోవాలి, స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కూడా కొట్టుకునేది మనమే. తెలంగాణ ఉద్యమంలో 1,200 ఇట్లా బీసీల మన పిల్లలే ప్రాణాలు ఎక్కువపోతాయి. ప్రాణాలు త్యాగాలు మనం చేస్తాం, పదవులు వాళ్ళక.
నష్టాలు మనకు, లాభాలని వాళ్ళక. ఇది కాక మనం ప్రతి ఇంటికి చెప్పగలిగి తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే మనం ప్రతి ఇంటికి వెళ్ళి తరలిచ్చినామో, ఇప్పుడు ఈ సభకు ప్రతి ఇంటికి ఒక్కరో ఇద్దరు ఉమ్మడి తెలంగాణలో, ఉమ్మడి వరంగల్ 40 లక్షల మంది ఓటర్లు కాదు పాపులేషన్ ఉంటే దాంట్లో 20 లక్షల మంది మనం బీసీలో ఉన్నాం. 20 లక్షల మనం రావాల్సింది లక్షకు 2 లక్షలు తీసుకొచ్చి చూపించాలి మనం. ఈ సభ సక్సెస్ఫుల్ కావాలంటే ప్రతి ఒక్కరం కనుక బాధ్యత తీసుకుంటే కష్టమైంది కాదు. మన లేనిది ఏ తెలంగాణ సభ సక్సెస్ఫుల్ కాలే, ఏ కాంగ్రెస్ సభ సక్సెస్ఫుల్ కాలే, ఏ బీజేపీది కాంగ్రెస్ కాదు. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటికో లెక్క అంటాను. మొన్నటి వరకు ఓట్లు మేము వేసినాం, సీట్లు మీరు తీసుకుపోయారు. ఇప్పుడు ఓట్లు మాయే, సీట్లు మాయే అనే నినాదంతో మనం పోవాలి. రాబోయే రోజుల్లో బరాబర్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల, లోకల్ బాడీ ఎలక్షన్ల మన సత్తా చాటాలంటే ఈ సభ విజయం పదంలో ముందడికి సాగాలి. దాన్ని మనందరం సహకరించాలి. ఎందుకంటే వాళ్ళు వాగ్దానం చేసిన రిజర్వేషన్ 42% రావాలన్నా ఈ సభ వేదిక అవుతుంది. దడబుట్టాలి ఈ సభను చూసి. ఈ దడబుట్టి ఇచ్చేదాకా మనం నిద్రపోదని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నా గౌడ సంఘ సోదరులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బీసీ, జై హలో బీసీ, చలో వరంగల్. హలో బీసీ, హలో బీసీ. రైట్ రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా బాగా చెప్పిండు. బలము బలము హలో హలో బీసీ యుద్ధపేరి సభకు ఇంత బలము అనే విషయంలో ఉమ్మడి జిల్లాలలో చూసుకుంటే గౌడ్స్ అంటే దమ్ము. అన్ని కులాల కన్నా నాకు తెలిసిన వరకు అయితే దమ్మున్న కులం గౌడ కులం. మొన్న రీసెంట్లీ మనం ఎప్పుడైనా కూడా దాదాపు గౌడ్స్ బీసీల గురించే గట్టిగా పోరాటం చేస్తాను. మన గతంలో జరిగిన వినయన అప్పుడు కూడా 2 రోజులు టైం ఉన్నది, 1000 మంది కావాలి అన్నారు.